శక్తిమంతుడైన ఇశ్రాయేలు రాజు సౌలు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. అమాలేకీయులను ఓడించి దావీదు సీక్లాగు నగరానికి తిరిగి వచ్చాడు. అతనక్కడ 2 రోజులు ఉన్నాడు. 3వ రోజున ఒక వ్యక్తి తన బట్టలు చింపుకుని తలమీద మట్టి పోసుకుని ఇశ్రాయేలు శిబిరం నుండి పారిపోయి దావీదు దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి సౌలు గురించి ఒక భయంకరమైన వార్తను తీసుకువచ్చాడు. దావీదు అడిగాడు, "నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?" ఆ వ్యక్తి చెప్పాడు, "నేను ఇశ్రాయేలు శిబిరం నుండి పారిపోయి వచ్చాను" అని చెప్పాడు. దావీదు వెంటనే ఇశ్రాయేలు సైన్యం పరిస్థితి గురించి అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి, "సైనికులు యుద్ధంలో పారిపోయారు, చాలామంది చనిపోయారు. సౌలు మరియు అతని కుమారుడు యోనాతాను కూడా చనిపోయారు" అని చెప్పాడు. సౌలు యోనాతాను చనిపోయారనే విషయం ఎలా తెలుసు అని దావీదు అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి తన కథను ఇలా చెప్పాడు, "నేను గిల్బోవ కొండ మీద ఉన్నాను. సౌలు తన ఈట మీద పడిపోబోతుండగా ఫిలిస్తీయుల రథాలు, గుర్రాలు అతని దగ్గరకు వస్తున్నాయి. సౌలు నా వైపు చూసి నన్ను పిలిచాడు. 'నువ్వెవరు?' అని అడిగాడు. నేనొక అమాలేకీయుడిని అని చెప్పాను. అప్పుడు సౌలు, "నేను బ్రతికి ఉన్నాను గాని నా ప్రాణం పోయే బాధలో ఉన్నాను. దయచేసి నన్ను చంపి నా కష్టాన్ని ముగించు" అని వేడుకున్నాడు. అతను ఇక బ్రతకడం కష్టమని నేను చూశాను. కాబట్టి నేను అతని దగ్గరకు వెళ్లి అతన్ని చంపివేశాను. ఆ తర్వాత నేను అతని తలమీద ఉన్న కిరీటాన్ని, అతని చేతికి ఉన్న కడియాన్ని తీసుకుని నా ప్రభువైన నీ దగ్గరకు తీసుకువచ్చాను అన్నాడు. ఈ మాటలు వినగానే దావీదు మరియు అతనితో ఉన్న వారందరూ దుఃఖంతో తమ బట్టలు చింపుకున్నారు. సౌలు, యోనాతాను మరియు ఇశ్రాయేలు ప్రజల కోసం వారు సాయంత్రం వరకు ఏడ్చారు, ఉపవాసం ఉన్నారు. ఆ వార్త చెప్పిన అమాలేకీయుడిని దావీదు పిలిచి, "నీవు దేవుడు అభిషేకించిన రాజును చంపడానికి ఎందుకు భయపడలేదు?" అని అడిగాడు. అప్పుడు దావీదు తన అనుచరులలో ఒకరిని పిలిచి ఆ అమాలేకీయుడిని చంపమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే అతను దేవుని రాజును చంపి తానే సాక్షిగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దావీదు సౌలు మరియు అతని ప్రియమైన కుమారుడు యోనాతాను గురించి ఒక హృదయ విదారకమైన విలాపగీతం పాడాడు. ఈ గీతానికి విల్లుపాట అని పేరు పెట్టి యూదా ప్రజలకు దానిని నేర్పమని ఆజ్ఞాపించాడు. ఈ పాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలు, నీ పరాక్రమశాలులు కొండల మీద కూలిపోయారు. అయ్యో, మహాబలులు పడిపోయారు. ఈ వార్తను ఫిలిస్తీయుల నగరమైన గాతులో చెప్పవద్దు. అష్కెలోను వీధుల్లో ప్రకటించవద్దు. ఫిలిస్తీయుల స్త్రీలు సంతోషిస్తారు. గిల్బోవ కొండలారా, మీమీద మంచు కురవకూడదు, వర్షం పడకూడదు. ఎందుకంటే అక్కడే శూరుల కవచం అమానుషంగా పడి ఉంది. సౌలు కవచం నూనె పూయబడకుండా పడి ఉంది. యోనాతాను విల్లు శత్రువుల రక్తాన్ని చూడకుండా తిరిగి రాలేదు. సౌలు కత్తికూడా వృధాగా తిరిగి రాలేదు. సౌలు మరియు యోనాతాను వారు బ్రతికి ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, ముచ్చటించుకున్నారు. మరణంలో కూడా వారు విడిపోలేదు. యోనాతాను, నీవు గిల్బోవ కొండల మీద కూలిపోయావు. నా సహోదరుడా యోనాతాను, నిన్ను పోగొట్టుకున్నందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను. నీ ప్రేమ నాకు స్త్రీల ప్రేమ కంటే అద్భుతమైనది. అయ్యో, మహాబలులు పడిపోయారు, యుద్ధ ఆయుధాలు నాశనమయ్యాయి అని విలపించాడు. సౌలు మరణించిన తరువాత దావీదు సీక్లాగులో 3 రోజులు విలపించాడు. ఇప్పుడు భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. ఒకరోజు దావీదు యెహోవా అంటే దేవుడు సన్నిధిలో విచారించాడు, "నేను యూదా పట్టణాలలో ఒకదానికి వెళ్ళాలా?" అని. యెహోవా దావీదుతో, "వెళ్ళు" అని చెప్పాడు. దావీదు అప్పుడు, "నేను ఎక్కడికి వెళ్ళాలి?" అని అడిగాడు. యెహోవా, "హెబ్రోనుకు వెళ్ళు" అని ఆజ్ఞాపించాడు. వెంటనే దావీదు తన 2 భార్యలను, యెజ్రెయేలీయురాలైన అహీనోయమును, కర్మేలీయుడైన నాబాలు భార్యయైన అబీగాయీలును తన వెంట తీసుకొని బయలుదేరాడు. దావీదు తన అనుచరులందర్నీ, వారి కుటుంబాలను కూడా వెంటబెట్టుకొని హెబ్రోనుకు చేరుకున్నాడు. దావీదు హెబ్రోనుకు చేరుకోగానే యూదా గోత్రపు ప్రజలు వచ్చి అతనిని తమ రాజుగా అభిషేకించారు. దావీదుకు ఒక ముఖ్యమైన వార్త అందింది. సౌలును మరియు అతని కుమారులను పాతిపెట్టినది యబ్బేష్ గిలాదులో ఉన్న సూరులే అని. దావీదు వెంటనే యబ్బేష్ గిలాదులోని వారికి దూతలను పంపి ఈ సందేశాన్ని చెప్పమన్నాడు. "మీరు మీ ప్రభువైన సౌలుకు చేసిన ఈ ఉపకారం వలన మీకు యెహోవా ఆశీర్వాదం కలుగుతుంది. యెహోవా మీకు దయను సత్యాన్ని చూపుగాక. మీరు ఈ గొప్ప కార్యాన్ని చేశారు కాబట్టి నేను కూడా మీకు మేలు చేస్తాను. ఇప్పుడు మీ ప్రభువు సౌలు చనిపోయాడు, కాని యూదా కుటుంబం నన్ను తమ రాజుగా అభిషేకించింది అని తెలుసుకోండి. మీరు ధైర్యంగా ఉండండి, బలపడండి" అని చెప్పి పంపాడు. అయితే సౌలు సైన్యానికి ప్రధానాధిపతి అయిన నేరు కుమారుడు అబ్నేరు ఇంకో పని చేశాడు. అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతును తీసుకెళ్లి యొర్దాను నది దాటి మహనాయీముకు తీసుకువచ్చాడు.
అక్కడ అబ్నేరు, ఇష్బోషెతును, గిలాదు, అషూరి, యెజ్రీయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను మరియు ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా ప్రకటించాడు. ఇశ్రాయేలుకు రాజుగా నియమితుడైనప్పుడు ఇష్బోషెతుకు 40 సంవత్సరాలు. అతను 2 సంవత్సరాలు పాలన చేశాడు. అయితే యూదా గోత్రం మాత్రం దావీదునే అనుసరించింది. దావీదు హెబ్రోనులో యూదా కుటుంబం మీద 7 సంవత్సరాల 6 నెలలు పాలన చేశాడు. ఇష్బోషెతు సైన్యాధిపతి అయిన అబ్నేరు మరియు దావీదు సైన్యాధిపతి అయిన సెరూయా కుమారుడైన యోవాబు మధ్య ఘర్షణ మొదలైంది. అబ్నేరు తన సేవకులతో మహానాయీము నుండి గిబియోనుకు బయలుదేరాడు. దావీదు సేవకులు అంటే యోవాబు నాయకత్వంలో గిబియోను చెరువు దగ్గరకు వచ్చి చెరువుకి ఇరువైపులా నిలబడ్డారు. అబ్నేరు యోవాబుతో, యువకులు లేచి ముందు పోరాటం చేయనివ్వు అని ప్రతిపాదించాడు. యోవాబు అంగీకరించాడు. అప్పుడు ఇష్బోషెతు అంటే అబ్నేరు వైపు నుండి 12 మంది మరియు దావీదు అంటే యోవాబు వైపు నుండి 12 మంది ముందుకు వచ్చారు. వారంతా ఒకరినొకరు ఎదుర్కొని తమ కత్తిని ఎదుటివారి నడుములోకి దూర్చి ఒకేసారి కింద పడ్డారు. ఆ స్థలానికి అందుకే హెల్కత్ హత్సూరిము అంటే కత్తుల క్షేత్రం అని పేరు వచ్చింది. దీని తరువాత ఆ రోజున భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దావీదు సేవకుల కంటే అబ్నేరు సేవకులే బలహీనపడ్డారు. దావీదు సోదరి కుమారులైన యోవాబు, అబీషాయి, అసాయేలు ఆ యుద్ధంలో ఉన్నారు. అసాయేలు చాలా వేగంగా పరుగెత్తేవాడు, అడవి జింకలాగా. అతను అబ్నేర్ను వెంబడించడం ప్రారంభించాడు. అబ్నేరు అషాయీలుతో, నన్ను వెంబడించడం ఆపు, నీవు వెళ్లి వేరే యువకుణ్ణి పట్టుకో, అతని ఆయుధాలను తీసుకో అని హెచ్చరించాడు. కాని అషాయేలు వినలేదు. అబ్నేరు మరొకసారి, నన్ను వెంబడించడం ఆపు, నిన్ను చంపక తప్పదు, అప్పుడు నీ సోదరుడైన యోవాబు ముఖం ఎలా చూడాలి అని హెచ్చరించాడు. అయినా అషాయేలు వినకుండా అబ్నేరును వెంబడించడంతో అబ్నేరు తన ఈటను వెనక్కి తిప్పి అషాయేలు కడుపులోకి దూర్చాడు. ఆ ఈట వెనక భాగం నుండి బయటకు వచ్చింది. అషాయేలు అక్కడే పడిపోయి చనిపోయాడు. అక్కడ ఆగిన ప్రతివాడు అషాయేలు శవాన్ని చూసి నిలబడిపోయారు. యోవాబు, అబీషాయి అబ్నేరును వెంబడించారు. వారు గిబియోనుకు వెళ్లే మార్గంలో ఒక కొండ దగ్గర ఆగారు. అప్పుడు బెన్యామీనీయులందరూ అబ్నేరు చుట్టూ గుమిగూడారు. అబ్నేరు యోవాబును పిలిచి, మనం కత్తితో ఒకరినొకరు నిత్యం చంపుకుంటూనే ఉండాలా? ఈ పోరాటం చివరికి బాధనే మిగులుస్తుంది. నీవు నీ ప్రజలకు వెనక్కి వెళ్లమని ఆజ్ఞాపించవా అని అడిగాడు. అప్పుడు యోవాబు ఇలా బదులిచ్చాడు, దేవుడే సాక్షి, నీవు ఈ మాట చెప్పకపోయి ఉంటే ప్రజలు తెల్లవారు జామున వరకు వెంబడించడం ఆపేవారు కాదు. అప్పుడు యోవాబు బూర ఊదాడు. వెంటనే దావీదు సైనికులందరూ అబ్నేరును వెంబడించడం మానేసి పోరాటం ఆపివేశారు. అబ్నేరు మరియు అతని మనుషులు ఆ రాత్రి అంతటా యోర్దాను మైదానం గుండా నడిచి మహానాయీముకు తిరిగి వచ్చారు. యోవాబు కూడా తన సైన్యంతో కలిసి తిరిగి వచ్చాడు. వారు లెక్కించినప్పుడు దావీదు సేవకులలో అషాయేలుతో సహా 19 మంది తప్పిపోయారు. కాని యోవాబు మరియు దావీదు సేవకులు అబ్నేరు వైపు నుండి 360 మందిని చంపారు. యోవాబు మరియు అతని మనుషులు అషాయేలు మృతదేహాన్ని తీసుకొని హెబ్రోనుకు వెళ్లి అతని తండ్రి సమాధిలో పాతిపెట్టారు. ఆ తరువాత యోవాబు మరియు అతని సైన్యం రాత్రి అంతా ప్రయాణం చేసి తెల్లవారుజామున హెబ్రోనుకు చేరుకున్నారు. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య సుదీర్ఘమైన యుద్ధం కొనసాగింది. దావీదు రోజురోజుకు బలం పుంజుకుంటున్నాడు. సౌలు కుటుంబం మాత్రం క్రమంగా బలహీనపడింది. దావీదు హెబ్రోనులో ఉన్నప్పుడు అతనికి 6 కుమారులు జన్మించారు. వీరు యూదా రాజ్యానికి వారసులు. అమ్మోను యెజ్రయేలీయురాలైన అహీనోయము వలన, కిలాబు కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలు వలన, అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయకా వలన, అదోనియా హగ్గీతు వలన, షపట్యా అబితాలు వలన, ఇత్రాము దావీదు భార్య అయిన యగ్లా వలన. యుద్ధం కొనసాగుతున్నప్పుడు సౌలు ఇంటికి బలమైన మద్దతుదారుడు సైన్యాధిపతి అయిన అబ్నేరు సౌలు ఇంటిలో తన అధికారాన్ని పెంచుకోసాగాడు. ఒకరోజు సౌలు ఉపపత్ని అయిన రిస్పాతో అబ్నేరుకు సంబంధమున్నట్లు ఇష్బోషెతు సౌలు కుమారుడు ఇశ్రాయేలు రాజు విన్నాడు. ఇష్బోషెతు అబ్నేరును పిలిచి, నీవు మా నాన్న ఉపపత్ని దగ్గరకు ఎందుకు వెళ్ళావు అని నిలదీశాడు. ఇది విని అబ్నేరుకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. అతను గట్టిగా బదులిచ్చాడు, నేను యూదా నాయకునిలా ఉన్నానా? ఈ రోజుకు కూడా నేను సౌలు ఇంటి పట్ల దయ చూపించాను. నిన్ను
దావీదు చేతికి అప్పగించలేదు. అయినప్పటికీ ఈ స్త్రీ విషయంలో నువ్వు నాపై నింద వేస్తావా? యెహోవా దావీదుతో ప్రమాణం చేసినట్లు సౌలు ఇంటి నుండి రాజ్యాన్ని తీసివేసి దాను నుండి బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు మొత్తాన్ని దావీదుకు అప్పగించకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక అన్నాడు. అబ్నేరు మాటలకు భయపడి ఇష్బోషెతు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే అబ్నేరు చాలా శక్తిమంతుడు. తన రాజ్యంలో తనకు మద్దతు లేదని గ్రహించిన అబ్నేరు వెంటనే దావీదుకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నాతో ఒడంబడిక చేసుకో, అప్పుడు ఇశ్రాయేలు మొత్తాన్ని నీ వైపు తిప్పగలను అని చెప్పాడు. దావీదు వెంటనే బదులిచ్చాడు, మంచిది, నీతో ఒడంబడిక చేసుకుంటాను. కాని ఒక షరతు, నా ముఖం చూడడానికి నువ్వు వచ్చినప్పుడు తప్పకుండా సౌలు కుమార్తె నా భార్య అయిన మీకాలును నా దగ్గరకు తీసుకురావాలి అన్నాడు. దీని తరువాత దావీదు ఇష్బోషెతు వద్దకు కూడా దూతలను పంపి ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో పోగొట్టుకున్న తన భార్య మీకాలును తనకు తిరిగి ఇవ్వమని కోరాడు. ఇష్బోషెతు వెంటనే మీకాలును ఆమె భర్త లాయీషు కుమారుడైన పల్తీయేలు దగ్గర నుండి తీసుకువచ్చి దావీదు దగ్గరకు పంపించాడు. పల్తీయేలు ఏడుస్తూ మీకాలును అనుసరించి బహూరీము వరకు వచ్చాడు. అబ్నేరు పల్తీయేలుతో నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు. అబ్నేరు అప్పుడు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి, మీరు దావీదు రాజు కావాలని చాలా కాలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు యెహోవా దావీదు చేత తన ప్రజలను రక్షిస్తానని చెప్పాడు కనుక ఆ పని చెయ్యండి అని ప్రోత్సహించాడు. బెన్యామీనుతో కూడా మాట్లాడి ఆ తరువాత నేరుగా దావీదును కలవడానికి హెబ్రోనుకు వచ్చాడు. అబ్నేరుతో 20 మంది మనుష్యులు ఉన్నారు. దావీదు వారికి గొప్ప విందు ఇచ్చాడు. అప్పుడు అబ్నేరు దావీదుతో, నా ప్రభువా, నేను వెళ్లి ఇశ్రాయేలీయులందరినీ నీ దగ్గరకు తీసుకువస్తాను. అప్పుడు వారు నీతో ఒడంబడిక చేసుకుంటారు, నీవు వారి మీద రాజువు అవుతావు అని వాగ్దానం చేశాడు. దావీదు అబ్నేరును సమాధానంగా పంపాడు. అబ్నేరు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు తన సేవకులతో కలిసి ఒక దాడి నుండి హెబ్రోనుకు తిరిగి వచ్చారు. వారు పెద్ద సంపదను తీసుకువచ్చారు. అబ్నేరు దావీదును కలవడానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయాడని యోవాబుకు చెప్పారు. యోవాబు వెంటనే రాజు దగ్గరకు వచ్చి, కోపంతో నీవు ఏమి చేశావు? అబ్నేరు నీ దగ్గరకు వస్తే నువ్వు అతన్ని శాంతియుతంగా ఎందుకు పంపావు? అతను నీ శత్రువని నీకు తెలియదా? అతను నిన్ను మోసం చేయడానికి, నీ రాకపోకలను తెలుసుకోవడానికి, నీవు ఏమి చేస్తున్నావో తెలుసుకోవడానికి వచ్చాడని నిన్ను నిందించాడు. అప్పుడు యోవాబు దావీదు దగ్గర నుండి వెళ్లి అబ్నేరును తిరిగి తీసుకురావడానికి దూతలను పంపాడు. అబ్నేరును సీరా బావి దగ్గర నుండి వెనక్కి తీసుకువచ్చారు. దావీదుకు ఈ విషయం తెలియదు. యోవాబు అబ్నేరును హెబ్రోను నగర ద్వారం లోపలికి తీసుకువెళ్లాడు. అక్కడ యోవాబు రహస్యంగా అబ్నేరుతో మాట్లాడాలని పిలిచి అతన్ని పక్కకు తీసుకువెళ్లాడు. అప్పుడు తన సోదరుడైన అసాహేలు రక్తానికి పగ తీర్చుకోవడానికి యోవాబు తన కత్తితో అబ్నేరు పొట్టలో పొడిచి చంపేశాడు. అబ్నేరు మరణించిన తరువాత దావీదుకు ఈ విషయం తెలిసింది. అతను చాలా బాధపడి ఇలా ప్రమాణం చేశాడు, నేను, నా రాజ్యం యెహోవా సన్నిధిలో నేరు కుమారుడైన అబ్నేరు రక్తానికి ఎప్పటికీ నిరపరాధులము. ఈ శిక్ష యోవాబు మరియు అతని తండ్రి కుటుంబం మీద పడుతుంది అని ప్రమాణం చేశాడు. దావీదు వెంటనే యోవాబుకు తనతో ఉన్న ప్రజలందరికీ, మీ బట్టలు చింపుకోండి, గోనెపట్ట కట్టుకోండి, అబ్నేరు కోసం విలపించండి అని ఆజ్ఞాపించాడు. రాజు దావీదు స్వయంగా అంత్యక్రియల బండి వెనక వెళ్లాడు. వారు అబ్నేరును హెబ్రోన్లో పాతిపెట్టారు. దావీదు రాజు సమాధి దగ్గర గట్టిగా ఏడ్చాడు. ప్రజలందరూ కూడా విలపించారు. అప్పుడు రాజు అబ్నేరు కోసం ఈ విలాపగీతం పాడాడు. అబ్నేరు చనిపోయాడు, కాని అతనొక నీచుడిలాగా చనిపోలేదు. నీ చేతులు కట్టబడలేదు, నీ కాళ్ళు సంకెళ్ళు వేయబడలేదు. అపకారం చేసేవారి ముందు పడిపోయినట్లుగా నువ్వు పడిపోయాదు. ప్రజలందరూ మరింతగా దుఃఖించారు. సాయంత్రం అందరూ వచ్చి దావీదును రొట్టె తినమని బలవంతం చేశారు. కాని దావీదు ప్రమాణం చేసి, నేను సూర్యాస్తమయం అయ్యే వరకు ఏ ఆహారమైనా తింటే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించుగాక అని చెప్పాడు. రాజు ఇలా ఉపవాసం ఉండటం ప్రజలకు సంతోషాన్నిచ్చింది. యోవాబు అబ్నేరును చంపిన దాంట్లో
రాజుకు ఎటువంటి సంబంధం లేదని ఇశ్రాయేలు ప్రజలందరూ గ్రహించారు. దావీదు ప్రజలతో ఇలా చెప్పాడు: ఈ రోజున ఇశ్రాయేలులో ఒక అధిపతి, ఒక మహాబలుడు కూలిపోయాడని మీకు తెలుసు. ఈ వ్యక్తులు యోవాబు మరియు అతని సోదరులు నాకంటే బలమైనవారు. యెహోవా ఎవడైతే దుర్మార్గం చేశాడో వాడికి తగిన ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. అబ్నేరు హెబ్రోనులో హత్యకు గురయ్యాడనే వార్త ఇశ్రాయేలు అంతటా వ్యాపించింది. ఈ వార్త వినగానే ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న ఇష్బోషెతు అనగా సౌలు కుమారుడు ధైర్యం పూర్తిగా సన్నగిల్లింది. అతని చేతులు బలహీనపడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలవరపడ్డారు. ఇష్బోషెతుకు 2 ముఖ్య సైన్యాధికారులు ఉన్నారు. వారి పేర్లు బయనా మరియు రేకాబు. వీరు బయనా మరియు రేకాబు బెన్యామిను గోత్రానికి చెందిన రిమ్మోను కుమారులు. వీరు బెయ్యేరోతు పట్టణానికి చెందినవారు. బెయ్యేరోతు పట్టణం బెన్యామినీల ప్రాంతంగా పరిగణించబడింది. అయినప్పటికీ అక్కడి ప్రజలు గిత్తీయేముకు పారిపోయారు. బయనా మరియు రేకాబు ఇష్బోషెతు బలహీనతను, ఇశ్రాయేలులో గందరగోళ పరిస్థితిని గమనించారు. దావీదుకు అబ్నేరును చంపిన వ్యక్తిలాగే తాము కూడా రాజైన ఇష్బోషెతును చంపి ఆ తల దావీదుకు బహుమతిగా ఇస్తే గొప్ప ప్రతిఫలం దక్కుతుందని వారు ఆశించారు. ఇష్బోషెతు వద్ద మెఫీబోషెతు అనే బాలుడు ఉన్నాడు. అతను యోనాతాను కుమారుడు. సౌలు మరియు యోనాతాను చనిపోయారనే వార్త వచ్చినప్పుడు మెఫీబోషెతుకు 5 సంవత్సరాలు. అతని దాది అతన్ని పట్టుకుని పారిపోతుండగా అతను కింద పడి కుంటివాడయ్యాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ భయంకరమైన వేడి కారణంగా ఇష్బోషెతు తన ఇంట్లో పడకగదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. బయనా, రేకాబు మరియు వారి మనుష్యులు ధాన్యం తెచ్చే నెపంతో ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరూ అనుమానించలేదు. వారు నేరుగా ఇష్బోషెతు పడకగదిలోకి వెళ్లి అతన్ని అతని పడకపైనే పొడిచి చంపారు. ఆ తరువాత అతని తల నరికి ఆ తలను తీసుకొని ఆ రాత్రంతా అరాబా మార్గం గుండా పారిపోయారు. బయనా, రేకాబు మరుసటి రోజు హెబ్రోనుకు చేరుకుని దావీదు రాజు దగ్గరకు వచ్చారు. ఇష్బోషెతు తలను దావీదు ముందు పెట్టి గర్వంగా ఇలా చెప్పారు: ఇదిగో, నీ ప్రాణం తీయాలని చూసిన నీ శత్రువైన సౌలు కుమారుడు ఇష్బోషెతు తల. యెహోవా ఈ రోజున మా ప్రభువైన రాజుకు సౌలు నుండి, అతని సంతానం నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి మమ్మల్ని ఉపయోగించాడు అన్నారు. దావీదురాజు వారి జవాబు విని సంతోషించడానికి బదులు వారి పట్ల తీవ్రమైన కోపం మరియు అసహ్యం వ్యక్తం చేశాడు. దావీదు బయనా మరియు రేకాబులకు గుర్తుచేశాడు: సీక్లాగులో సౌలు చనిపోయాడని చెప్పడానికి వచ్చిన వాడిని నేను చంపకుండా వదిలిపెట్టానా? నేను అతన్ని సీక్లాగులోనే పట్టుకుని చంపాను. అతను తాను శుభవార్త తీసుకువచ్చానని అనుకున్నాడు. అప్పుడు దావీదు మరింత గట్టిగా ఇలా అన్నాడు: దుష్టులైన మీరు దేవుడు అభిషేకించిన నీతిమంతుడిని అతని ఇంట్లోనే, అతని పడకపైనే నిస్సహాయుడిగా పడుకున్నప్పుడు చంపేశారు. కాబట్టి ఇప్పుడు నేను మీ రక్తాన్ని మీ చేతి నుండి తీసుకోకుండా మిమ్మల్ని భూమి మీద నుండి తీసివేయకుండా ఉంటానా అని వెంటనే దావీదు తన అనుచరులకు వాళ్ళని చంపమని ఆజ్ఞాపించాడు. వారు బయనా మరియు రేకాబులను పట్టుకుని చంపివేశారు. వారి చేతులు కాళ్ళు కూడా నరికివేసి హెబ్రోను చెరువు దగ్గర వేలాడదీశారు. ఇష్బోషెతు తలను మాత్రం తీసుకుని దాన్ని అబ్నేరు సమాధిలో గౌరవంగా పాతిపెట్టారు. సౌలు కుమారుడైన ఇష్బోషెతు హత్య తర్వాత ఇశ్రాయేలులోని 12 గోత్రాల నాయకులందరూ హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. వారు దావీదుతో ఇలా అన్నారు: మేము నీ మాంసము, నీ ఎముకలతో సమానము. గతంలో సౌలు మా రాజుగా ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించింది, వెనక్కి తీసుకువచ్చింది నీవే. అంతకు ముందే నీవు నా ప్రజలైన ఇశ్రాయేలుకు నాయకుడివిగా ఉంటావు అని యెహోవా నీతో చెప్పాడు అన్నారు. వారు దావీదుకు తమ అంగీకారాన్ని తెలిపారు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ రాజు దగ్గరకు హెబ్రోనుకు వచ్చారు. దావీదు రాజు యెహోవా సన్నిధిలో వారితో ఒడంబడిక చేసుకున్నాడు. ఆ తర్వాత వారు దావీదును ఇశ్రాయేలు అంతటిపై రాజుగా అభిషేకించారు. దావీదు రాజు అయినప్పుడు అతనికి 30 సంవత్సరాలు. అతను 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పాలించాడు. మొదటి 7 సంవత్సరాల 6 నెలలు హెబ్రోనులో యూదా మీద పాలన చేశాడు. మిగిలిన 33 సంవత్సరాలు యెరూషలేము రాజధానిగా చేసుకుని ఇశ్రాయేలు అంతటిపై పాలన చేశాడు. అప్పుడు దావీదు తన మనుష్యులు యెరూషలేముకు వెళ్లారు. ఆ పట్టణంలో యెబూసీయులు నివసించేవారు. వారు దావీదుతో ఎగతాళిగా, నీవు లోపలికి రాలేవు, గ్రుడ్డివారు,
కుంటివారు కూడా నిన్ను వెళ్ళగొట్టగలరు అని అన్నారు. దావీదు వారి సవాలును అంగీకరించాడు. అతను వెంటనే యెబూసీయులను ఓడించి కాలువల మార్గం ద్వారా పట్టణంలోకి ప్రవేశించేవాడు అతనే నాకు ప్రధాన సైన్యాధికారి అవుతాడు అని ప్రకటించాడు. యోవాబు ఈ అద్భుతమైన సాహసానికి నాయకత్వం వహించి కాలువల మార్గం ద్వారా లోపలికి ప్రవేశించి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దావీదు ఆ దుర్గాన్ని స్వాధీనం చేసుకుని దానికి దావీదుపురం అంటే సిటీ ఆఫ్ డేవిడ్ అని పేరు పెట్టాడు. అతను ఆ దుర్గంలో నివసించడం మొదలుపెట్టాడు. అతను మిల్లో నుండి లోపలికి కట్టి మిగిలిన భాగాన్ని పూర్తి చేశాడు. దావీదు రోజురోజుకు బలపడ్డాడు. ఎందుకంటే సైన్యాల ప్రభువైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తూరు రాజైన హీరాము దావీదు దగ్గరకు దూతలను పంపి దేవదారు కర్రలను, వడ్రంగులను, రాతి పనివారిని పంపించాడు. వారు దావీదుకు రాజభవనాన్ని నిర్మించారు. అప్పుడు దావీదు తన్ను ఇశ్రాయేలుపై రాజుగా యెహోవా స్థాపించాడని, తన ప్రజలైన ఇశ్రాయేలు నిమిత్తం తన రాజ్యాన్ని మహోన్నతంగా చేశాడని తెలుసుకున్నాడు. దావీదు యెరూషలేము నుండి మరికొంతమంది ఉపపత్నులను, భార్యలను తీసుకున్నాడు. వారికి మరికొంతమంది కుమారులు, కుమార్తెలు జన్మించారు. కుమారులు షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబహరు, ఎలీషువ, నెఫగు, యాఫీయా, ఎలీషామా, ఎల్యదా, ఎలీఫెలటు. దావీదును ఇశ్రాయేలు అంతటిపై రాజుగా అభిషేకించారనే వార్త ఫిలిస్తీయులకు తెలిసింది. దావీదును పట్టుకోవడానికి ఫిలిస్తీయులందరూ బయలుదేరి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న దావీదు వెంటనే దుర్గంలోకి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయులు వచ్చి రెఫాయిము లోయలో తమ సైన్యాన్ని మోహరించారు. దావీదు యెహోవాను విచారించాడు. నేను ఫిలిస్తీయుల మీదికి వెళ్ళాలా? నీవు వారిని నా చేతికి అప్పగిస్తావా అని. యెహోవా దావీదుతో, వెళ్ళు, నేను తప్పకుండా వారిని నీ చేతికి అప్పగిస్తాను అని చెప్పాడు. దావీదు బయలుదేరి బయల్పెరాజీముకు వచ్చి అక్కడ వారిని ఓడించాడు. అప్పుడు దావీదు, ఒక వరద నీరు పగిలిపోయినట్లుగా నా ద్వారా యెహోవా నా శత్రువులను పగలగొట్టాడు అని అన్నాడు. ఆ స్థలానికి అందుకే బయల్పెరాజీము అని పేరు వచ్చింది. ఫిలిస్తీయులు తమ విగ్రహాలను అక్కడే వదిలి వెళ్లారు. దావీదు మరియు అతని సైన్యం వాటిని తీసుకువెళ్లారు. ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయీము లోయలో తమ సైన్యాన్ని మోహరించారు. దావీదు మరలా యెహోవాను విచారించాడు. యెహోవా ఈసారి భిన్నమైన జవాబిచ్చాడు. వారితో నేరుగా పోరాడకు. వారి వెనకకు వెళ్లి తైలవృక్షాల దగ్గర వారిని చుట్టుముట్టు. తైలవృక్షాల శిఖరాల నుండి నడక శబ్దం నీకు వినబడినప్పుడు అప్పుడు వెంటనే బయలుదేరు. ఎందుకంటే ఫిలిస్తీయుల సైన్యాన్ని ఓడించడానికి యెహోవా నీకంటే ముందు వెళ్లి ఉంటాడు అని జవాబిచ్చాడు. దావీదు యెహోవా ఆజ్ఞాపించినట్లే చేశాడు. తైలవృక్షాల పైభాగం నుండి నడక శబ్దం వినబడగానే దావీదు సైన్యం ఫిలిస్తీయులను గెబ నుండి గెజేరు వరకు తరిమి కొట్టింది.